హలో హాయ్, నా పేరు శ్యామ్, ఫౌండర్ ఆఫ్ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈ వీడియోలో మనం పివట్ పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. పివట్ పాయింట్స్ యూజ్ చేసి ఎయిదర్ మనం లైక్ స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు, అలాగే ఇంట్రాడేలో కూడా బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ స్టాక్స్ కానీ అండ్ ఇండెక్స్ ఏదైతే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసే వాళ్ళకి పివట్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. పివట్స్ ఏంటంటే అదర్ ఇండికేటర్స్ అలా కాకుండా ప్రీవియస్ డే ఏదైతే ఉందో ఓపెన్ హై అండ్ లో బేస్డ్ మీద పనిచేస్తాయి. అండ్ ఇవి కాన్స్టెంట్గా ఉంటాయి. డేలో ఎటు వెళ్ళినా సరే మార్కెట్ అవి మాత్రం వాల్యూస్ అయితే మార్చవు. సో ఇలాంటి మంచి టూల్ని యూజ్ చేసుకొని మనం ట్రేడ్స్ ఎలా తీసుకోవచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో బిఫోర్ వీఆర్ గోయింగ్ ఫర్దర్, సో ఎప్పట్లాగే లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోవద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం పివట్స్ గురించి అయితే ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇండికేటర్ ఆర్ టూల్ అని చెప్పొచ్చు. సో ఇది ఎలా ప్లాట్ చేయాలి అంటే కనుక మనం ఒకసారి ల్యాప్టాప్లోకి వెళ్ళిపోదాం. నేను నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాను. జస్ట్ గో టు ఇండికేటర్స్ అండ్ టైప్ పివట్స్. సో పివట్స్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ వచ్చేదే దీంట్లో వచ్చేసరికి ట్రెడిషనల్ అని ఉంటుంది అండ్ ఫిబ్నాచి, వుడీ, క్లాసిక్ ఇవన్నీ ఉంటాయి. ఎయిదర్ యూ కెన్ యూజ్ ట్రెడిషనల్ ఆర్ ఫిబ్నాచి. ఫిబ్నాచికి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, మీరు గమనించవచ్చు ఇక్కడ. ఓకే, సో నేను ట్రెడిషనల్ ఉంచేస్తున్నాను. ఓకే, సో దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది ఇప్పుడు మనం కరెంట్ డేలో చూద్దాము. R1 ఎక్కడ ఉంటుంది, 21,700లో. ఒక్కసారి నేను 3 minutesకి టైం ఫ్రేమ్కి మారుస్తున్నాను. సో 708 అనేది మార్చలేదు. ఓకే, సో ఈ ఇండికేటర్ ఏంటంటే టైం ఫ్రేమ్ని బట్టి మార్చదనమాట. సో టైం ఫ్రేమ్కి అంత వాల్యూ ఇవ్వదు. ఏ టైం అయినా సరే ప్రీవియస్ డే ఏదైతే ఉంటుందో దాని ఓపెన్ హై అండ్ లో ఏదైతే ఉందో దాని వాల్యూస్ బట్టి క్యాల్కులేట్ చేసి ఈరోజు మార్కెట్ పైన అది ప్లాట్ అయితే అవుతుంది అనమాట. ఇన్ కేస్ ఒకవేళ 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్ళినా సరే 21,708 అనేది R1 లెవెల్ అనేది అదైతే ఏమాత్రం చేంజ్ అవ్వదు. సో అందుకని ఇది మంచి ఇండికేటరు. లైక్ మిగతావి అయితే లైక్ సూపర్ ట్రెండ్ ఉందనుకోండి, అప్పటిదాకా గ్రీన్లో ఉన్నది క్యాండిల్స్ బేస్ బట్టి టైం బట్టి అది రెడ్లోకి కూడా చేంజ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ మూవింగ్ యావరేజెస్ కూడా మనకు తెలిసిందే, ప్రైస్తో పాటు మూవ్ అవుతూ ఉంటాయి. కానీ ఇవి మాత్రం ప్రీవియస్ డే క్యాలిక్యులేషన్స్తో కాన్స్టెంట్గా అలానే ఉంటాయి అన్నమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఒక స్ట్రాటజీని అయితే ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. అండ్ దీంతో మనం టార్గెట్స్ కూడా ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. చాలామందికి ఎంటర్ అవుతారు తప్ప ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అని తెలీదు. సో అలాంటప్పుడు పివట్ పాయింట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో ఇక్కడ మనం గమనిస్తే కనుక మనకి మెయిన్గా ముఖ్యంగా 3 ఉంటాయి. దీంట్లో వచ్చేసరికి మిడిల్లో లైన్ ఏదైతే ఉందో పివట్ లైన్. ఓకే, మెయిన్ లైన్ అనమాట, అది పివట్ లైన్. అండ్ పైన ఉన్నటువంటిది R1 రెసిస్టెన్స్ 1 అండ్ R2 వచ్చేసి రెసిస్టెన్స్ 2. ఓకే, అలానే డౌన్ సైడ్ ఏదైతే ఉంటుందో S1 ఆర్ S2. ఓకే, 2 levels ఉంటాయి. ఇంకా S3 అండ్ R3 కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే R4 R5 వరకు కూడా మనకి లెవెల్స్ అయితే ఉంటాయి. బట్ జనరల్గా R2 S2 వరకు అయితే సరిపోతుంది. జనరల్ ఈవెన్ హై బీటా స్టాక్స్లో కూడా, హై బీటా అంటే మనకు తెలిసిందే కదా, మార్కెట్ కన్నా ఎక్కువ వాలటైల్గా ఉండేటటువంటి స్టాక్స్ని హై బీటా అంటారు. సో అలాంటి స్టాక్స్లో కూడా మ్యాక్సిమం R3 వరకు అయితే సరిపోతుంది. ఎప్పుడైనా హ్యూజ్ గ్యాప్ అప్ వచ్చి మంచి పాజిటివ్ న్యూస్ వచ్చి ఆ యొక్క స్టాక్ ఫుల్ ర్యాలీ ఇస్తే కనుక అప్పుడు మనకి R3 అండ్ R4 కూడా టచ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఒకసారి స్ట్రాటజీ చూసేద్దాం రండి. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాము. ఓకే, సో 5 minutes సేమ్ పివట్స్, ఏం చేంజ్ అయితే చేయలేదు. యాక్చువల్గా ఎప్పుడైనా సరే మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే R1 ఏదైతే పివట్ దగ్గర నుంచి, ఓకే, ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే కనుక మనం ఫస్ట్ టార్గెట్ వచ్చేసి R1 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి R2 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి R3. ఒకవేళ సపోర్ట్ దగ్గర ఇక్కడ అంటే సపోర్ట్ని బ్రేక్ చేస్తే, మనం దీంట్లో ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం చార్ట్లో. సపోర్ట్ దగ్గర కనుక బ్రేక్ చేస్తే మనకి నెక్స్ట్ టార్గెట్ ఏదైతే, సో సపోర్ట్ దగ్గర ఎక్కడైతే మనకి S1 దగ్గర బ్రేక్ అయితే కనుక S2 ఫస్ట్ టార్గెట్, తర్వాత టార్గెట్ S3, అలానే S4 కూడా. సో ఇలాంటి కొంచెం మనకి ట్రెండింగ్ డేస్లోనే వస్తాయి. జనరల్గా మనం ఇందాక చెప్పుకున్నట్టు మ్యాక్సిమం మనకి R2 R3 లెవెల్స్ వరకు అయితే సరిపోతాయి. ఓకే, సో ఇక్కడ మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలి అనుకుంటే కనుక సింపుల్ ఒక ప్రైస్ యాక్షన్ లెవెల్లో. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఓపెన్ అప్ విత్ అ స్మాల్ గ్యాప్ అనమాట. సో స్మాల్ గ్యాప్ అయిన తర్వాత ఇక్కడ ప్రైస్ యాక్షన్ కోసం వెయిట్ చేయడం అనేది చాలా బెటర్ థింగ్. లెట్ మీ జూమ్ అవుట్ సో మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇది. సో నేను ప్రీవియస్ డే ఒకటే తీసుకుంటున్నాను సో దట్ పాత దగ్గరికి వెళ్ళిపోయి అలా
ఇన్ని ప్రాఫిట్స్ వచ్చేసినాయి అని చెప్పడం అయితే మా ఉద్దేశం కాదు. ఈ స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తుంది, స్టాప్ లాస్లు ఎలా వస్తున్నాయి అనేది చెప్పడానికి. సో ఎప్పుడైతే మనకి పివోట్ పైన వచ్చిందో ఏదైతే ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ యొక్క హైని మనం డ్రా చేసుకుందాము ఆర్ ఆ లెవెల్స్ని అయితే గుర్తుపెట్టుకొని దీన్ని ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనం ఎంట్రీ అయితే తీసుకుంటాము. బట్ R2 అనేది చాలా దగ్గరగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 60-70 పాయింట్స్ అయితే మనకి ఫస్ట్ టార్గెట్ అయితే హిట్ అయింది. నెక్స్ట్ R3 ఏదైతే ఉందో అది మనకి సెకండ్ టార్గెట్గా మనకి మనం చెప్పుకున్నట్టు సెకండ్ టార్గెట్ కూడా హిట్. ఈ సెకండ్ టార్గెట్కి వెళ్ళినప్పుడు మన ట్రైలింగ్ ఎస్ఎల్లో ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో ఇక్కడ వరకు అయితే మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత R3కి వెళ్ళిన తర్వాత మనం ట్రయల్ చేయాలి కాబట్టి మనం ఏదైతే స్వింగ్ లో ఉందో R2 దగ్గర ఇక్కడ మనం స్టాప్ లాస్ అయితే పెట్టుకుంటాము. నెక్స్ట్ సేమ్ లెవెల్ ఓకే, అది ఎండ్ ఆఫ్ ది మార్కెట్ వరకు మనకి టార్గెట్ 3 కూడా అచీవ్ అయితే అయిపోయింది. సో ఒకవేళ ట్రెండింగ్ డేస్ ఉంటే కనుక ఇలాగా చాలా సింపుల్గా నీట్గా మనకి టార్గెట్ అనేది అయితే ఇచ్చేస్తుంది. ఒకవేళ స్టాప్ లాస్ సినారియోస్ కూడా ఒకసారి మనం చూద్దాము. అంతకుముందు ప్రీవియస్ డేకి వెళ్తున్నాను ఇమీడియట్గా. సో S1 ఉంది. మన రూల్స్ ప్రకారం ఏంటంటే, సో ఏదైతే క్యాండిల్ దీని కింద కూర్చుందో ఇక్కడ మనకి ఎంట్రీ అనేది వస్తుంది. ప్రీవియస్ ఏదైతే ఉందో స్వింగ్ హై ఇది మనకి SLగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా వెళ్ళి SL అయితే హిట్ చేసింది. అట్ ది సేమ్ టైం మళ్ళీ మనకి ఇలా వచ్చిన తర్వాత క్యాండిల్ కూడా సేమ్ మళ్ళీ మనకి S1 పైన కూర్చుంది. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. మళ్ళీ ఎప్పుడైతే S1 దగ్గర కూర్చుందో ఒక క్యాండిల్, సో దీని లో ఏదైతే ఉందో ఇది మనకి SL ఉంటుంది. సో ఇది ఎంట్రీ అండ్ మన టార్గెట్ అంతా పివోట్. సో పివోట్ వరకు అయితే వెళ్ళలేదు, ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళింది. ఒక అరౌండ్ 100 పాయింట్స్ వరకు అయితే దగ్గరలోకి వెళ్ళి ఇంకా క్లోజింగ్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి అరౌండ్ మనకి ప్రైస్ చూసుకుంటే 661 to అండ్ 800 వరకు, అంటే ఒక 120 పాయింట్స్ అయితే మనకి టార్గెట్ అయితే ఇచ్చింది. బట్ ఈ రోజున మాత్రం పివోట్ దగ్గరికి రాలేదు. సో దెర్ ఈజ్ నో A+B² రూల్ లాగా ఇక్కడ ఓపెన్ అవ్వగానే ఇక్కడికి రావాలి, ఖచ్చితంగా మనం టార్గెట్స్ పెట్టుకున్నాం కదా అనేసి అచీవ్ అవ్వాలని లేదు. కాబట్టి మనం మన ఫస్ట్ టార్గెట్ ఏదైతే 1:1 పెట్టుకుని వెళ్ళండి. తర్వాత నుంచి 1:2, 1:3 అలాగా మనం ట్రయల్ చేసుకుంటూ వెళ్తే మనకి బెనిఫిట్ అవుతుంది. బట్ అల్టిమేట్గా మనకి టార్గెట్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంతకుముందు డే ఒకసారి చూద్దాము. S1 ఎప్పుడైతే మనకి బ్రేక్ అయ్యిందో ఈ లెవెల్ వచ్చేసి మనకి ఎంట్రీ పాయింట్. ఓకే, సో S1 దగ్గర మనకి ఎంట్రీ లెవెల్ అయితే ఇది. అండ్ స్టాప్ లాస్ ఎక్కడ ఉందంటే ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో S1 ఇదే లెవెల్. సో మనకి టార్గెట్ నెక్స్ట్ ఎక్కడ S2 చాలా దగ్గరగా ఉంది. నెక్స్ట్ ఆల్మోస్ట్ అదే డే రోజున S3 కూడా మనకి టార్గెట్ అయితే అచీవ్ అయితే అయిపోయింది. సో ఇంకొక డే ఒకసారి చూద్దాము. సో ఈ డేలో మనకి స్లైడ్గా గ్యాప్ డౌన్ అయితే అయ్యింది. అండ్ మనకి ఎంట్రీ వచ్చేసి పివోట్ పాయింట్ ఏదైతే ఉందో దీని హైలో మనం ఎంట్రీ అయితే పెట్టుకున్నాం. ఓకే, సో అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్ అండ్ మన టార్గెట్ వచ్చేసి R1. సో R1కి దగ్గరగా అయితే వెళ్ళి నెక్స్ట్ అక్కడ నుంచి పడిపోవడం జరిగింది. సో ఇలా మనం పివోట్స్ని యూజ్ చేసి టార్గెట్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు, అలాగే ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు. సో ఒకవేళ S1 బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక బ్రేక్ అయిన క్యాండిల్లోని మనం ఎంట్రీగా తీసుకుంటాం. ప్రీవియస్ స్వింగ్ ఆర్ ప్రీవియస్ క్యాండిల్ని హైని మనం స్టాప్ లాస్గా పెట్టుకుంటాము. అలానే R1 దాటి వెళ్తున్నప్పుడు మనం దాన్ని కూడా చేసుకోవచ్చు. సో ఒకవేళ రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. అలానే మనం ఒక స్టాక్లో కూడా చూద్దాము, HDFC బ్యాంక్లో. ఓకే, సో మనం అనుకున్నట్టు రూల్స్ ఏవైతే ఉన్నాయో మనకి పివోట్ పాయింట్ ఇక్కడ వచ్చింది. ఓకే, సో ఇది మనకి ఎంట్రీ అండ్ ఇది వచ్చేసి స్టాప్ లాస్ అండ్ మన టార్గెట్ వచ్చేసి R1. ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది డే రోజున మనకి టార్గెట్ అయితే హిట్ అయింది. స్టాప్ లాస్ అయితే దగ్గరికి వచ్చింది కానీ 2-3 టైమ్స్, బట్ హిట్ అయితే కాలేదు. సో స్టాక్స్లో కూడా ఇలా మనం బై సెటప్ అయితే చేసుకోవచ్చు అండ్ సెల్ కూడా సేమ్ రూల్స్ ఇప్పుడు చూపించిన ఎగ్జాంపుల్స్ బట్టి. సో ఇదండి పివోట్స్ గురించి. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం మర్చిపోద్దు. అండ్ మీకు ఎన్నో డౌట్స్ ఉంటే కనుక ఈ స్ట్రాటజీలో డెఫినెట్గా కమెంట్ బాక్స్లో అడగండి. విల్ కన్సిడర్ ఆల్ యువర్ క్వశ్చన్స్ టు ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.